హాయ్ అండి. ఇవాళ పెసర గారెలు చేస్తున్నాను. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ పెసలు తీసుకున్నాను. హాఫ్ కేజీ పెసల్ని తీసుకొని వాటర్ పోసేసి శుభ్రంగా దాన్ని నానబెట్టుకోవాలనమాట. మన దగ్గర టైం ఉంటే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. టైం లేని పక్షంలో కనీసం 4 గంటలన్నా నానబెట్టుకుంటే పప్పు అనేది చక్కగా నానుతుంది. నేనిక్కడ పొట్టున్న పెసలే తీసుకున్నానండి. కొంతమంది ఇవి పెసర పప్పుతో కూడా వేస్తారు. కానీ ఈ విధంగా వేసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. హెల్త్‌కి మంచిది. 4 గంటలు అయిపోయింది చూసారు కదా! పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని 2, 3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసి మనం గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, అంగుళం అల్లం ముక్క, 6 పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చెప్తున్నానండి, వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఈ విధంగా రుబ్బిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో నేను 2 గుప్పెళ్ళు పెసలు వాటర్ ఏమీ లేకుండా పిండిలో కలుపుతున్నానండి. బాగా చితుక్కొని వేసుకుంటే గనక మనం గారెలు వేసుకున్నప్పుడు ఈ మినపప్పు పలుకులు పలుకులుగా తగులుతూ కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇదే విధంగా మిగతా పప్పును కూడా అస్సలు వాటర్ ఏమీ లేకుండా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు, రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి. ఈ విధంగా రుబ్బుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. పప్పు అంతా ఇదే విధంగా వాటర్ ఏమీ వేయకుండా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు, మీడియం సైజు ఉల్లిపాయలు 2 సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు అనేది పిండి రుబ్బేటప్పుడు వేయకూడదండి, చివర్లోనే యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న దాన్ని మనం చక్కగా గారెల్లాగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో చేతులు తడుపుకుంటూ ఉంటే గనక గారెలు అనేవి వేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా ఈ విధంగా అన్ని చేత్తోనే చక్కగా చాలా ఈజీగా అయిపోతుంది. మంచి ఫైబర్ ఫుడ్ అండి ఇది. హెల్త్‌కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది తినటం వల్ల. ఈ విధంగా 2 పక్కల ఎర్రగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. అన్నీ ఆ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మనం ప్లేట్లోకి పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే. దీన్ని మనం అల్లం చట్నీతో తినొచ్చు, పల్లీ చట్నీతో తినొచ్చు, చికెన్‌తో కూడా తినొచ్చండి. ఇదే విధంగా అన్ని గారెలు ఎన్ని ఆయిల్ కావాలనుకుంటే అన్ని ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను అన్నీ ఈ విధంగా వేసేసిన తర్వాత చికెన్ కర్రీతో ఇంకా పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి. మీ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్